అక్కడ పొదిలి ప్రసాద్ గారు ఎక్స్ట్రా పైన ఇంకో 2 ఫ్లోర్స్ వేసి వారు కూడా ఇంకో 100 బెడ్స్ పైన తీసుకొస్తారు. అంటే టోటల్ గా 800 ప్లస్ బెడ్స్ గుంటూరు జనరల్ హాస్పిటల్ కి ఈ 2 సంవత్సరాల్లో తీసుకురాగలిగాం. ఇవి కాకుండా ఈ రోజు మీరు చూస్తే ఈ రోజు చేసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో పెట్ స్కాన్, దాదాపు ఇందులో 18 కోట్లు కంప్లీట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం పెట్ స్కాన్ పెట్టడానికి రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దానికి కావాల్సినంత కూడా నాట్కో వారు సమర్పించారు. కాబట్టి ఈ రోజున మీరు చూస్తే ఒకసారి వీడియోలో ఒక వరల్డ్ క్లాస్ సెంటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఇది ఒక పెట్ స్కాన్ ఒక మనిషి చేసుకోవాలి అంటే బయట కనీసం 25,000 రూపాయలు ఉండేటువంటి పరిస్థితి ఈ రోజున ఇక్కడ పేదవాళ్ళకి ఉచితంగా చేయబడుతుంది. ఈ పెట్ స్కాన్ ఇంత పెట్టి కొన్నా కూడా మెయింటెనెన్స్ వచ్చేటప్పటికి దాదాపుగా ప్రతి సంవత్సరం 2 నుంచి 2.5 కోట్ల రూపాయల మెయింటెనెన్స్ అవుతుంది. దీనికి మినిమం అది కూడా ప్రభుత్వం భరించబోతా ఉంది. అంటే ఎందుకు చెప్తా ఉన్నాం అంటే అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి, పెట్ స్కాన్ అనేది జనరల్ గా పెట్ స్కాన్ నార్మల్ డిసీజెస్ కానీ నార్మల్ క్యాన్సర్ కానీ పెద్దగా అవసరం లేదు. సిటీ స్కాన్ తోటే మెజారిటీ క్యాన్సర్ ఎక్కడ ఉందని కనుక్కోగలుగుతాం. అయితే ఎర్లీగా ఉండేటువంటి క్యాన్సర్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ సిటీ స్కాన్ కి దొరకనప్పుడు పెట్ స్కాన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పెట్ స్కాన్ చేయాలంటే ప్రతిసారి ఒక డై ఒక 5-6 వేల రూపాయలు డై ఇవన్నీ మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది. కాబట్టి ఇంత మంచిది పెట్టింది ఉద్దేశం ఏంటంటే ఇక్కడ క్యాన్సర్ వ్యక్తులు లాస్ట్ 2 years లో ఈ ప్రాంతానికి డబుల్ అయ్యారు. ఇంత ముందు 10,000 మంది పేషెంట్స్ వస్తే ఈ రోజు 17,000 మంది వచ్చేటువంటి పరిస్థితి. అయితే పెట్ స్కాన్ అవసరం కూడా కొంతమందికి 2 నుంచి 3,000 అవసరం ఉంది. దయచేసి పెట్ స్కాన్ ఉంది కదా అని చెప్పి అందరూ కూడా పెట్ స్కాన్ కావాలని ఎందుకంటే దాని అవసరం నేను డాక్టర్ గా చెప్తున్నాను, మంత్రిగా చెప్పడం లేదు, ప్రజాప్రతినిధిగా అది అవసరం లేదు. అవసరమైన దగ్గర డాక్టర్లు మాత్రమే పెట్ స్కాన్ వాడితే ఎవరైతే నిజమైన వాళ్ళకి అవసరమో వాళ్ళ వరకు చేయగలుగుతాం. అదేవిధంగా సూపరింటెండెంట్ గారికి చెప్తా ఉన్నాం, దీనికి SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పెట్టి కరెక్ట్ అయిన వాళ్ళకి పెట్ స్కాన్ వచ్చే విధంగా చేయాల్సిన ఇన్పేషెంట్ లో కూడా అందరికీ కాకుండా అవసరమైన వాళ్ళకి క్లినికల్ ఇండికేషన్ ఉన్న వాళ్ళ మాత్రమే చేయాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నాం. వాళ్ళకి అది SOP చేయాలి, ఆ ప్రెసిషన్ తోటి చేయాలి. సో ఇవి కాకుండా ఓవరాల్ గా మీరు చూస్తా ఉంటే తులసి రామచంద్ర ప్రభు గారు కానీ అదే విధంగా డక్కన్ టొబాకో వాళ్ళు చేసినటువంటి అవి కూడా త్వరలో ఆల్మోస్ట్ అయిపోతాయి. కొన్ని రోజుల్లో ఈ క్యాన్సర్ బ్లాక్ కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది. అయిపోయిన వెంటనే ఇవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని పిలిచి శంకుస్థాపన చేస్తాం. ఏదేమైనప్పటికీ ఈ హాస్పిటల్ ని ఈ రోజున ఇంత చక్కగా అంటే ఎప్పుడు ఏ హాస్పిటల్ కి జరగనట్టు అంటే ఈ పెట్ స్కాన్ అనేది ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి గవర్నమెంట్ హాస్పిటల్, తెలంగాణలో కూడా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకే ఒక గవర్నమెంట్ MGH లోనో ఎక్కడో MNJ ఒకే ఒక హాస్పిటల్లో ఈ పెట్ స్కాన్ ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి వీళ్ళందరూ కూడా దుష్ప్రచారాలు చేస్తారు. ఇక్కడ జరిగేటువంటి వాస్తవాలను చూసి ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులను అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం అంటే నాట్కో వాళ్ళకి ముఖ్యంగా కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. గుంటూరు ప్రాంతంలో ఉండే విధంగా వాళ్ళకి వాటి మీద అవగాహన చేసుకుని అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో బాబు గారితోనూ లోకేష్ గారితో అందరూ ఎమ్మెల్యేలు కూడా చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా ఆ గ్రామాల నుంచి కూడా గ్రేటర్ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సెకండ్ రేడియో థెరపీ ఎక్విప్మెంట్ కూడా రాబోతోంది. ఈ రకంగా విజయవాడ అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనకు వచ్చినందుకు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. పేదవాళ్ళకి క్యాన్సర్ లో తక్కువ డబ్బులతోటి మంచిగా వైద్యం అయ్యే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా మా సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ఈ 18 కోట్లు ఇచ్చి పేదవాళ్ళకి భారం లేకుండా, ఎందుకంటే పెట్ స్కాన్ వేరే రాష్ట్రాల్లో అక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఢిల్లీ ఇట్లా అక్కడెక్కడ కూడా ఫ్రీగా చేయట్లేదు. మినిమం ఎక్కడైనా సరే 5, 6, 7 వేలు 10,000 ఎంతో కొంత 25,000 కాకపోయినా ఎంతో కొంత ఛార్జ్ చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక 1 to 2 years ట్రయల్ గా ముందు కంప్లీట్ గా ఫ్రీగా చేద్దాం, చూసి
పరిస్థితిని బట్టి అప్పుడు ఎటువంటి భారాన్ని బట్టి అప్పుడు మళ్ళీ చూడొచ్చని చేసినా కూడా ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. డివిజన్లను పెంచుతూ డ్రాఫ్ట్ ను రూపొందించారు. ఈ డ్రాఫ్ట్ పై మంగళగిరి ఎయిమ్స్ లో కూడా 10,000 ఛార్జ్ చేస్తున్నారు. అలాంటిది గుంటూరు జీజీహెచ్ లో ఫ్రీగా చేయబోతున్నారు. గ్రేటర్ పై స్పష్టత వచ్చిన నేపథ్యంలో తక్షణం కార్పొరేషన్ అధికారులు 120 డివిజన్లుగా ప్రతిపాదించాల్సి ప్రస్తుతానికి ఉంటుంది. ఇటీవలే ప్రభుత్వం 17 లక్షల లోపు జనాభా ఉంటే 120 అదే చెప్పేది, ఎవరు పడితే వాళ్ళు వాడొద్దు, మీరు ఫ్రీ అన్నారు కదా అని చెప్పి ఇబ్బంది. గ్రేటర్ విలీన ప్రతిపాదిత గ్రామాలను కూడా విజయవాడలో అంతర్భాగం చేసి డివిజన్లుగా వర్గీకరించాల్సి ఉంటుంది. విజయవాడ నగరం 1981లో కార్పొరేషన్ హోదాను సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5 దశాబ్దాల కాలం పాటు విజయవాడ నగరం కేవలం 61.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఉంది. గ్రేటర్ విజయవాడ ద్వారా ఒక్కసారిగా విజయవాడ నగర పరిధి 10 రెట్లు పెరుగుతుంది. మొత్తంగా 661.79 చదరపు కిలోమీటర్లు అవుతుంది. గ్రేటర్ విలీన గ్రామాల పరిధిలో 599.91 చదరపు కిలోమీటర్ల మేర అదనంగా కలపాల్సి ఉంటుంది. గన్నవరం మండలంలో అత్యధికంగా 157.08 చదరపు కిలోమీటర్లు, విజయవాడ రూరల్ మండలంలో 122.56 కిలోమీటర్లు, ఇబ్రహీంపట్నం మండలంలో 77.66 చదరపు కిలోమీటర్లు, కంకిపాడు మండలంలో 65.7 చదరపు కిలోమీటర్లు, పెనమలూరు మండలంలో 64 చదరపు కిలోమీటర్లు, విజయవాడ రూరల్లో 62.51 చదరపు కిలోమీటర్లు, ఉంగుటూరు మండలంలో 26.68 చదరపు కిలోమీటర్లు, జీ కొండూరు మండలంలో 23.72 చదరపు కిలోమీటర్ల మేర అంతర్భాగం దగ్గరయ్యేటువంటి విధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 70-80 గ్రామాల వరకు కూడా విజయవాడ నగరంలో విలీనం అవటానికి వారికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి, అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి విజయవాడకి అర్బన్ ఏరియాస్ కూడా లింక్ రోడ్లు కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, మరి మెరుగైనటువంటి సదుపాయాలు, మంచినీటి సదుపాయాలు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సదుపాయాలు కానీ ఎన్నో వచ్చే పరిస్థితి ఉంది. విజయవాడ నగరం పక్కన ఉన్నటువంటి అమరావతితో పాటు గ్రేటర్ విజయవాడగా రూపొందడం చెందినట్టయితే ఒకవైపు అమరావతి, ఒకవైపు విజయవాడ గ్రేటర్ గా కూడా బ్రహ్మాండంగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నాయి. అటువైపు నుంచి అమరావతి ప్రాంతంలో అటువైపు గుంటూరు వరకు కూడా ఇటువైపు మరి గన్నవరం కానివ్వండి, కొండపల్లి కానివ్వండి, లేకపోతే కల్లూరు కానివ్వండి, ఎన్ని కూడా గ్రామాలు విలీనైతే విజయవాడ అద్భుతమైనటువంటి నగరంగా రూపాంతరం చెందుతానికి అవకాశం ఉంటుందని కూడా మనం చేస్తా ఉన్నా. ఒక్కసారి గ్రామాల పరిధి చూస్తే గన్నవరం నియోజకవర్గంలో అత్యధికంగా 31 గ్రామాలు, మైలవరం నియోజకవర్గంలోని 23 గ్రామాలు, పెనమలూరు నియోజకవర్గంలోని 20 గ్రామాలు, విజయవాడ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం కానున్నాయి. ఈ గ్రామాలను గ్రేటర్ లో విలీనం చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ గ్రామాలన్నింటిలో కూడా ప్రత్యేక అధికారుల పాలన ఉండడంతో వారి నుంచి తీర్మానాలు తెప్పించుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి గ్రేటర్ గా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మదర్ చైల్డ్ హెల్త్ కేర్ కింద ఎంసీహెచ్ బ్లాక్ ఏదైతే ఈ ఆంధ్రాలోనే ఎక్కడ లేనటువంటి విధంగా దాదాపు 600 మెటర్నిటీ బ్లాక్ సంబంధించి 600 బెడ్స్ ఈ విధమైనటువంటి సేవలతో వైద్య రంగాన్ని ఈ రోజు సమూలమైనటువంటి మార్పులతో ఈ రాష్ట్రంలో పేదవాడికి మరింత చేరువుగా ప్రభుత్వ వైద్యాన్ని తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి నాయకులకు, ముఖ్యంగా పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారి, మంత్రి గారికి, మా కేంద్ర మంత్రి గారికి పరోక్షంగా సంక్షోభం వస్తుందా అనే సంకేతాలు ఇచ్చినట్టు కనపడింది. అదొకటి చూసాం మనం. ఆ తర్వాత బంగారం విషయంలో కూడా ఆయన బంగారం 1 సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయకండి అన్నారు. అంటే అది కూడా ఆయన కొంత హింట్ ఇచ్చారు. బంగారం కొనుగోలుకి వెళ్ళిన కొద్దీ మీరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినట్టు అవుతుంది, కాబట్టి బంగారాన్ని పొదుపు చేసుకోవాలన్నట్టుగానే చెప్పారు. అలాగే అగ్రికల్చర్ వ్యవసాయం పైన కూడా ఈ యూరియా కానీ ఇటువంటివి ఇబ్బంది అవుతుంది, కాబట్టి మనం సాగుని చేసుకోవాలని అంటే కొంత ఆర్గానిక్ వైపు వీటి వైపు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మనం భూమిని కాపాడుకోవాలనేది అది ఒకటి హింట్ ఇచ్చారు. వీటితో పాటు నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా ఇవాళ కొన్ని సంస్థలు రిపోర్ట్స్ ఇస్తున్నాయి. సో ఈ
మోదీ గారు లేవనెత్తిన ఈ దుమారం ఒకవైపు నడుస్తుండగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దక్షిణ భారతదేశానికి సంబంధించి పర్టికులర్ గా తెలంగాణకు సంబంధించి మోదీ పర్యటన చాలా పెద్ద దుమారాన్ని రేపింది. చాలా అంటే చాలా అసలు అనూహ్యమైన దుమారాన్ని రేపింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇక బీజేపీ పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణలో సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేస్తుంది అనే హింట్ మోదీ ఇచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది నిన్న. వాటిల్లో ప్రధానమైనది ఆయన కొన్ని విషయాల్లో తెలంగాణకు సంబంధించి కేంద్రం ఇస్తున్న ప్రయారిటీ కానీ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, ఇటువంటి విషయాల్ని ఆయన కొంత రిపీటెడ్ గా స్ట్రెస్ చేసి చెప్పారు. కొన్ని కోరికలు కోరిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక దశలో మీరు వింటున్నారా రేవంత్ రెడ్డి అని పిలిచి మరీ వినిపించడంతో పాటు ఒక దశలో మాతో కలిసి వచ్చేయండి అన్నారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎవరు ఎలా అర్థం కావాలంటే అర్థం చేసుకుంటారు. అభివృద్ధిలో కలిసి రండి అన్నారని కొందరు అంటారు. కాదు అది రాజకీయంగా చొరకంటించారు, లేకపోతే రాజకీయంగా రేవంత్ రెడ్డికి పరోక్షంగా ఆహ్వానం పలికారు అనేది ఇంకొక సూచిక, ఇంకొక చర్చ రాజకీయ వర్గాల్లో. ఇది ఒకటి కనబడుతుంది.